జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, తెనాలి, గుంటూరు జిల్లా. సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చేది హరిదాసులు, గంగిరెద్దులు, బసవన్న తాళాలు, ఇలాంటివన్నీ కూడా గుర్తొస్తూనే ఉంటాయి. ఇదే క్రమంలో ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతిలో ప్రధాన భూమిక పోషించినటువంటి హరిదాసులు ఉదయాన్నే లేచి ఏం చేస్తారు, ఎలా వాళ్ళ యొక్క కార్యాచరణ మొదలు పెడతారు, ఎప్పటి నుంచి ఈ యొక్క దీక్షగా చేపడతారు, ఇదంతా కూడా తెలుసుకోవడానికి మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం పట్టణ పరిధిలో ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్యోదయం కాకముందే వీధి వెంబడి వచ్చి ప్రతి ఇంటింటికి వెళ్ళి లేదా అలా డైరెక్ట్గా వీధి నుంచే అలా తుంబుర వాయిస్తూ దానికి సంబంధించిన హరిదాస్ యొక్క గీతాలు పాడుతూ అలానే ఆ ఖాళీ మొవ్వల సవ్వడలతో ఉదయాన్నే ప్రతి ఒక్కరిని కూడా మేల్కొలుపుతున్నటువంటి కార్యక్రమం అయితే ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక ధనుర్మాసం, ఇది ధనుర్మాసంలో ప్రతిరోజు కూడా ఈ యొక్క కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఇక ప్రతిరోజు కూడా ఈ యొక్క పురవీధుల్లో సంచారం చేస్తున్నటువంటి హరిదాస్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఏ విధంగా అది ఉంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్తారనే ఆలోచనతో మరిన్ని వివరాలు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి స్వామి, జై శ్రీరామ్. చూస్తే ఎలా చూడాలి, ఏంటి ఇక ధనుర్మాసాన్ని ఏ విధంగా నిర్వహిస్తారు, ముఖ్యంగా చూసుకుంటే మీ యొక్క హరిదాసుకు సంబంధించినటువంటి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? కొంతమంది చెప్తూ ఉంటారు హరిదాసుగా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక కఠినమైనటువంటి దీక్ష పూనుకోవాలి, ముందుగానే ఇదంతా కూడా ఒక 45 రోజులని 60 రోజులని దీనికి కొన్ని రోజులు అయితే ఉంటాయి, ఖచ్చితంగా అవన్నీ తీసుకుంటే తప్పగానే అందరూ చేయలేరంటూ చెప్తూ ఉంటారు. ఏంటిది, ఎలా చూడాలి, ఏంటిది? ముందుగా ఆర్టీవీ ఆ ఛానల్ వారికి ధన్యవాదాలు. నేను విజయనగరం జిల్లాలో 22 సంవత్సరాలుగా ఈ హరినామ స్మరణ చేస్తున్నానండి. మా నాన్నగారు 40 సంవత్సరాలు చేశారు ఈ హరిదాసు యొక్క వృత్తిని. ఆయన షుగర్ రావడం చేతను కొన్నాళ్ళు తిరిగి స్వర్గస్థులయ్యారు. అదేవిధంగా ఈ యొక్క హిందూ సాంప్రదాయాన్ని మనుగడపోకుండా చేయాలని ఎంతో కఠినమైనటువంటి ఈ దీక్షను కొనసాగించవలసి వస్తుంది. తర్వాత ఏంటంటే మాకు ఆదరణ అనేది రాను రాను లోపించిపోతుంది. ఏంటంటే దైవం తక్కువైన కొద్దీ ఆదరణ తగ్గుతుందండి. ప్రజలు అందరూ కూడా గమనించాలి, హిందూ సాంప్రదాయం అనేది గొప్ప వరం. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన హిందూ భారతదేశం ఎంతో మహోన్నతమైనటువంటి దేశంగా భావిస్తారు. మన కట్టు బట్ట ఆచారాలు అన్నీ కూడా ఎంతో సాంప్రదాయమైనవి. అదేవిధంగా మన వృత్తులు కూడా ఎవరు చేసే వృత్తిని బట్టి వాళ్ళ వృత్తుల యొక్క ప్రోత్సాహాన్ని కూడా ఇతర దేశస్తులు కానీ ఇతర రాష్ట్రస్తులు కానీ ఎంతోమంది ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగనే ఈ హరిదాసు ధనుర్మాసం మొదలు పెట్టేసరికి దాసు గారు వస్తారు, హరిదాసు గారు వస్తారు, నెలగంట పెట్టేశారు అలాగనేసని అందరూ కూడా వేచి ఉంటారు. మేము చేసే వృత్తి 3 మాసాలండి, అనగా 108 రోజులు. అక్షయం అనగా జయము కలిగేటువంటి సంఖ్య, అక్షయ సంఖ్య 108. ఈ అక్షయ పాత్ర, అక్షయ సంఖ్యకు అక్షయ పాత్రకు అక్షయ సంఖ్య 108 అక్షయ పాత్ర. ఈ 108 రోజులు కూడా 3-4 గ్రామాలని కేటాయించుకొని ఒకే గ్రామం కాకుండా మేము ఈ పర్యటన చేస్తూ ఉంటామండి. ఏకూజామునే లేచి కాలకృత్యాలు పూజా కార్యక్రమాలు విన్నవించుకొని ఇవన్నీ కూడా చేసుకొని అక్షయ పాత్రను 6:30కి మొదలు పెడతాం. కఠినమైన ఉపవాసంతో. ఎందుచేతనంటే మేము ఉపవాసంతో చేసేది ఎందుకంటే మలమూత్రాలకు ఇబ్బంది పడండి. ఈ మలమూత్రాలకు ఇబ్బంది పడి మీ మడిని తీయలేకను ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు కూడా చేస్తాం. కాబట్టి మధ్యలో ఎక్కడైనా మలమూత్రాలు ఇబ్బంది పెడతాయేమో అనే అవగాహనతో మేము భిక్ష తీసుకోవడం జరగదండి. ఎవరో ఇచ్చిన అక్షయ పాత్ర నిండినప్పుడు గ్రామంలో పాలు నీళ్ళు ఏవో వాళ్ళు ఇచ్చినటువంటి ద్రవ పదార్థాన్ని స్వీకరించి మరలా ఆ అక్షయ పాత్ర నెత్తిన పెట్టుకొని పోవడం జరుగుతుంది. అయితే ఏ గవర్నమెంట్ వారు కానీ ఏ ప్రభుత్వం కానీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ 40 సంవత్సరాల్లో కళాకారులకు అనేది
ఉపాధి ఎక్కడా కూడా మాకు సంకల్పించలేదండి. ఇప్పటి వరకు మేము నమ్ముకున్నటువంటిది ఏంటంటే భక్తులను, మేము తిరిగే గ్రామ ప్రజల్ని, వాళ్ళని నమ్ముకొని సేవ చేయగలుగుతున్నాం తప్ప ఏ గవర్నమెంట్ వారు మాకు ఏ జీతభత్యాలు కానీ, ఏ దేవాలయం జీతభత్యాలు కానీ ఏమీ కూడా మాకు ఉపాధి సంకల్పించలేదు. ఈరోజు మాకు శక్తి ఉన్నంత వరకు ఈ సేవ చేస్తున్నాం. కానీ రేపు మా పిల్లల ఉపాధి ఏంటి? వాళ్ళకి ఏం సమకూర్చాలి, ఏమి ఇవ్వాలి, మేము ఈ సేవలో సంపాదించేదేంటి అంటే ఇందులో భక్తి, ముక్తి, మాకు స్వామి మీద వచ్చినటువంటి ప్రసాదము లభిస్తుంది, ఆయన సేవ లభిస్తుంది. కాబట్టి ఈ తాత తండ్రుల నుండి సేవను మేము చేయగలుగుతున్నామండి. ప్రజలే మాకు భక్తులు, ప్రజలే మాకు దేవుళ్ళు. ప్రజలను నమ్ముకొని ఈ సేవ మేము చేయగలుగుతున్నాం. అందుచేతను ప్రజల ఆదరణ మాకు ఉంటే చాలండి. అందుచేతన అందరూ కూడా ఈ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మీరు వేసేటువంటి అక్షయ పాత్రలో భిక్ష, హరి అంటే కొన్ని పాపాలు హరించిపోతాయి, హరి అని 2 అక్షరాలు ఉండు, హరినామస్మరణ చేయు, హరిభక్తుడికైన భిక్ష చేయుగాన నీ పాపపుణ్యములు పోవు స్మరించును అని శ్రీ హరిభక్తుడు ఎప్పుడైతే అన్నాడో, మీరేసేటువంటి భిక్ష మేము స్వీకరించే కృష్ణార్పణం అంటామండి. అంటే మీరు వేసినటువంటి భిక్షలో పాపపుణ్యాలు ఉన్నాయి, ఆ పాపపుణ్యాలు తొలగుతాయండి. మహావిష్ణువు యొక్క ఈ యొక్క అక్షయ పాత్రను మేము శిరసపైన పెట్టుకొని కృష్ణార్పణమని వెళుతూ ఉంటాం. అందుచేతను ప్రజలు 50 మంది గమనించి ఈ యొక్క వృత్తి మా యొక్క హరిదాసుల్ని ఆదరించాలని మేము మీడియా ముఖంగా ఈరోజు ముందుకు రావడం జరిగిందండి. అందుచేత హిందూ సాంప్రదాయాలు, ఈ పద్ధతులు, పండగలు, సంక్రాంతి అనగా ఒక క్రాంతి, మనలో కన్నుల్లో నింపేటువంటి క్రాంతి పండుగ. అందరూ కూడా బంధువులు, మిత్రులు, వేలాది మంది ఈ యొక్క పండగను మన హిందూ భారతదేశంలో మొట్టమొదటగా చెప్పుకోదగిన పండగ సంక్రాంతి పండగ. అంటే రవి మకర రాశిలో ప్రవేశించే సమయాన్ని సంక్రాంతి అంటారు. అంటే దగ్గరలోకి వస్తాడండి సూర్యభగవానుడు. అందుచేతను ఈ యొక్క పండగను కన్నుల విందుగా రైతు వారికి పాడి పంట అన్నీ కూడా సుభిక్షంగా ఇంటికి చేరే వేళ, ఈ వేళలో అందరి కన్నుల్లో కూడా ఆనందాన్ని నింపే పండుగ. ఆ సూర్య భగవానుడు భోగి నివాళులు అర్పించడం, భోగీశ్వర సూర్యదేవ అనుగ్రహం. అందుచేతను ఈ యొక్క మకర సంక్రాంతికి అందరూ కూడా మాకు భిక్షలు వేసి శ్రీమన్నారాయణ అని మేము కృష్ణార్పణం అని తీసుకువెళ్ళే ఈ భిక్షను అందరూ కూడా మాకు వేయదలిచిన వారు. మీరు మాకు వేసిన భిక్షే మా పిల్లలకు, మాకు అందరికీ కూడా ఉపాధండి. ఏ దేవస్థానం వారు కొంతమంది అంటున్నారు, స్వామి మీకు దేవస్థానం వారు జీతాలు ఇస్తారట, గవర్నమెంట్ వారు మీకు కళాకారులు పెన్షన్ ఇస్తున్నారట. అలాగని ఏ ఒక్క దేవస్థానం కానీ, ఏ ఒక్క గవర్నమెంట్ వారు కానీ మాకు జీతభత్యాలు ఎవ్వరు కూడా ఇవ్వటం లేదండి. మీరిచ్చిన వేసినటువంటి భిక్షే మాకు ఉపాధి, మీరేసినటువంటి దక్షిణమే మాకు ఉపాధి. అంతే తప్ప మీరు ఇచ్చినటువంటి రూపాయిలో ₹10 మేము తీసుకొని ₹10 భగవంతుడికి అన్నదానంగా ఇస్తాం తప్ప మిగతా ఎటువంటి ఎవ్వరికి కూడా ఏమీ ఇవ్వము. ఎవరు కూడా మాకు ఏవి కూడా పారితోషికాలు ఏమీ ఇవ్వరండి. హరినామస్మరణే మాకు ఈ యొక్క దిక్కుగా, ఈ యొక్క సేవగా మేము చేస్తున్నాము. అందుచేతను భక్తులు 50 మందికి కూడా విన్నపం ఏమిటంటే, మా యొక్క ఈ హిందూ సాంప్రదాయాన్ని బ్రతికించమని, కాపాడమని మేము వేడుకుంటున్నాం. అన్ని రాష్ట్రాల్లో కల్లా హిందూ రాష్ట్రము చాలా గొప్పది తల్లి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.